అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఏంటంటే పేద ప్రజలు ఇంకా పేదరికంలోనే ఎందుకుంటున్నారు, పేద ప్రజలు ఎందుకు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడం లేదు, పేద ప్రజలు ఆర్థికంగా ఎందుకు ఎదుగుతలేరు అనేది అసలు ఒకసారి చూసుకుంటే పేద ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం కరెక్ట్గా అందినప్పుడు ఒక రూపాయి ఖర్చు కాకుండా విద్యా వైద్యం పేద ప్రజలకు అందినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుతారు. పేద ప్రజల పిల్లలు ఉన్నత చదువులు చదువుతారు. దాని ద్వారా పేద ప్రజల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. పేద ప్రజల పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఎప్పుడైతే విద్యా వైద్యం ఎన్నో సంవత్సరాల నుండి కూడా అందనిది ఇది ఒకటే. ఇక్కడ పేద ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుండి కూడా అందనిది విద్యా వైద్యం ఉచితంగా. ఇక్కడ ప్రైవేటు వ్యవస్థలల్లో ప్రైవేటు స్కూళ్ళు కానీ ప్రైవేటు హాస్పిటల్స్ కానీ ఎట్లాంటి విద్య అందుద్దో, ఎట్లాంటి వైద్యం అందుద్దో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ వాటిలో అట్లాంటి విద్యా వైద్యం అందినప్పుడు ఖచ్చితంగా పేద ప్రజలకు సంబంధించిన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోగలుగుతారు. వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఉదాహరణకు చూసుకుంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వీళ్ళు కష్టపడ్డ రూపాయి పోగు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక సంవత్సరంలో ఒక 20,000 30,000 ఎంతో వాళ్ళకు తగ్గట్టు సంపాదించుకుంటే ఈ అనారోగ్యం వల్ల హాస్పిటల్లో పడ్డప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్లలో మంచి వైద్యం అందక వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు సంపాదించుకున్న రూపాయి కూడబెట్టి సంపాదించుకుందంతా అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో కట్టి వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి, వీళ్ళు ఆర్థికంగా ఎట్లా ఎదుగుతారు? అదే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్లలో ప్రైవేట్ హాస్పిటల్స్లో కంటే మంచి వైద్యం ఇక్కడ అందించినప్పుడు ఆ పేదవారి దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు కాకుండా వాళ్ళు ఫ్రీగా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఆ డబ్బులతోటి ఆ పిల్లవాడిని చదివించుకుంటారు. అప్పుడు ఆ పిల్లవాడు ఉన్నత స్థాయికి చేరుతాడు. లేదు అని అంటే ఆ విద్యను కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలలో ప్రైవేటు పాఠశాలలలో ఎట్లాంటి విద్య అందుద్దో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో అట్లాంటి విద్య అందించినప్పుడు ఆ పేదవాళ్ళ పిల్లలు, మధ్యతరగతి పిల్లలు ఒక రూపాయి ఖర్చు లేకుండా చదువుకొని వాళ్ళు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుతారు. ఇంకేం కావాలి? పేదవాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు కావాల్సినది ఏంది? ఇక్కడ విద్య వైద్యం ఫ్రీ అందినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న రూపాయి ఖర్చు కాదు, సంవత్సరం అంతా చేసిన డబ్బులు ఒక రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళ అవసరాలకు వాడుకొని వాళ్ళు ఉన్నతంగా ఇంకా ఎట్లా ఎదగాలనే దాని గురించి ప్లాన్ చేసుకోవడానికి ఖర్చు పెట్టుకుంటారు. ఇక్కడ చదువు అండ్ విద్య ఉచితంగా ఇచ్చినప్పుడు ఆ పిల్లలు అక్కడ ఆ అవకాశాలను వినియోగించుకొని వాళ్ళు ముందు స్థాయికి వెళ్ళి ఒక గొప్ప పొజిషన్లో ఉంటారు, ఒక గొప్ప చదువులు చదువుతారు. చదివినప్పుడు వాళ్ళు కూడా మంచి జాబులు చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఒక్కటే చెప్పదలుచుకుంటా, ఉచిత పథకాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఈ వ్యవస్థ మారలేదు. మేము ఇది ఇచ్చినాం, మేము ప్రజలకు అది చేసినాం, ఇది చేసినాం కాకుండా ఏది చేసినా చేయకున్నా విద్యా వైద్యం ప్రైవేటు సంస్థల కంటే అద్భుతంగా ఇచ్చి చూడండి. పేదవాళ్ళు అనే వాళ్ళు ఉండరు ఇక్కడ. ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయిలో ఉంటారు. పథకాలు ఇవ్వండి. అర్హులైన వాళ్ళకు, వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ లేని వాళ్ళకు పథకాలు ఇవ్వండి. దానితో పాటు విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పేదవాళ్ళు అనే వాళ్ళు ఉండరు. పేదవాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. పేదవాళ్ళ పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుతారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కానీ సరే పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు. వాళ్ళు ఇంటర్ 7th వరకు చదువుతారు. ఆడ ఎట్లా ఉంటుంది విద్య? మామూలుగానే ఉంటుంది, అంత పట్టించుకోరు ప్రభుత్వ పాఠశాలలలో. ప్రైవేటు పాఠశాలలో లాగా ఇక్కడ ఉండదు కాబట్టి వాళ్ళు ఏదో టైంపాస్కు చదివినట్టు చదువుకుని 7th వరకు చదువుతారు, లేకపోతే 10th వరకు చదువుతారు, లాస్ట్ కాకుంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతారు. దాని తర్వాతకి ఉన్నత చదువులు చదవరు. ఉన్నత చదువులు చదవాలంటే అక్కడ డబ్బులు కావాలి. మళ్ళీ
ఆ డబ్బులు ఇక్కడ వీళ్ళు పేదవాళ్ళు పెట్టలేరు కాబట్టి ఆ వ్యక్తి ఆ పిల్లవాడు ఇంటర్మీడియట్ వరకు చదివి ఏదో ఒక జాబ్ చూసుకుంటాడు, 15,000కో 10,000కో జాబ్ చూసుకొని ఆ జాబ్ చేసుకుంటూ పోతుంటాడు. మళ్ళీ వాళ్ళ జీవితం అంతా కష్టాలే కదా. అదే మీరు ఉచిత విద్య ఇచ్చినప్పుడు ఆ ఇంటర్మీడియట్ వరకు చదివిన పిల్లవాడు తర్వాత డిగ్రీ చేస్తాడు, తర్వాతకి ఇంకా ఏమేమి చదువు ఉంటుందో అంతా కంప్లీట్ చేసుకొని ఒక గొప్ప స్థాయి ఒక జాబ్ వచ్చే వరకు ప్రైవేట్ జాబ్ అన్న సంపాదించుకొని తన కాళ్ళ మీద తను బతకడం నేర్చుకుంటాడు. పేదవాళ్ళ ప్రజలు ఇంకెక్కడ ఖర్చు అవుతాయి? హాస్పిటల్స్లలో ఖర్చు అవుతాయి. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు ఫస్ట్ గేట్ దగ్గరికి లోపలికి వెళ్ళగానే ఒకటి చెప్తారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ చెప్తున్నా, గేట్ లోపలికి వెళ్ళగానే ఒకటి చెప్తారు. ఫస్ట్ మొత్తం 2-3 రోజులు ట్రీట్మెంట్ జరిగినాక ఇంకొకటి చెప్తారు. అంటే ఆ 2-3 రోజుల ట్రీట్మెంట్ తర్వాతకి అక్కడికి వెళ్ళిన మనిషి మీద ఆశ ఉండి మనకున్న ఇండ్లు భూములు అవన్నీ అమ్ముకొని వాళ్ళకి పెట్టి బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ తీసుకుపోయిన పేషెంట్ను కూడా బయటికి తీసుకొస్తామా లేదా అనే డౌట్ తోటి ఉంటుంది ఇక్కడ. అట్లాంటి పరిస్థితులలో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేటు హాస్పిటల్స్ కంటే మంచి వైద్యం ఇక్కడ అందించినప్పుడు పేద ప్రజల మధ్యతరగతి ప్రజల డబ్బులు ఖర్చు కావు, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. ఆ హాస్పిటళ్ళలో ఖర్చు అయ్యే డబ్బులను ఇంకా వేరే దానికి వాడుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఒకటే చూడండి కావాలంటే మీరు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లలో వాళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ మేము ఏం చెప్పలేము, కొన్ని గంటలు గడిస్తే చెప్తాము. ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే మనం ఆశతోటి డబ్బులు పెట్టడానికి ముందుకు వెళ్తాం. ఒక 2 రోజులు గడిచినాక ఇంకొకటి చెప్తుంటారు, అవుతుంది వెయిట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇంకా ఇల్లు అమ్మో ఏదో అమ్మి తెచ్చి మనం డబ్బులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా ఫైనల్గా వచ్చేసరికి ఒక్కొక్కసారి ఆ మనిషి కూడా మనకు దక్కే అవకాశం ఉండదు. మనిషి దక్కినా దక్కకున్నా అక్కడ మనం ఒప్పుకున్న డబ్బులన్నీ మన ఇండ్లు భూములు అమ్ముకొని అక్కడ కట్టి కొన్ని హాస్పిటళ్ళల్లో అట్లా కట్టి రావాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు. అట్లాంటప్పుడు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్లలో ఉచిత వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో ఎట్లాంటి వైద్యం అందుదో అట్లాంటి వైద్యం ఇక్కడ అందించినప్పుడు పేద ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు, వాళ్ళ డబ్బులు వృధా కావు. అట్లాగే ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా ఎట్లాంటి విద్య ఉంటుందో ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అట్లాంటి విద్య అందించినప్పుడు పేద ప్రజల పిల్లలు